డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందు కొన్ని డిమాండ్స్ ఉంచారు ముద్రగడ పద్మనాభం. కేంద్ర రాష్ట్రాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పవన్ కాపుల చిరకాల వాంఛైన రిజర్వేషన్ సాధించాలని కోరారాయన. యువత ఉద్యోగాలకు, రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడే ప్రత్యేక హోదా సాధించాలి అన్నారు. విశాఖ ప్రైవేటీకరణకు కూడా ఆపించాలని కోరారు. కేంద్రం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న పవన్ కు ఇవన్నీ నెరవేర్చే సత్తా ఉందన్నారు ముద్రగడ. మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా మీ చేతిలో ఉన్నాయి. కాపుల యొక్క చిరకాల కోరిక తీర్చే అవకాశం, తీర్చే దమ్ము, ధైర్యం మీకు ఉందని నేను అనుకుంటా ఉన్నాను. ఆ దిశగా మీరు తలుచుకుంటే కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఆ రిజర్వేషన్ ఇప్పించగల సత్తా మీకు ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ప్రత్యేక హోదా కోసం ఒక అడుగు ముందుకు వేయమని నేను కోరుతా ఉన్నానండి. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎందరో బలిదానాలు చేశారండి. ఎందరో, కొన్ని తెలిసి, కొన్ని తెలియక, కొంచెం బయటకు వచ్చినాయి, కొన్ని బయట రాని ఉన్నాయండి. అటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేటు పరం చేయడానికి గతంలోనే తీర్మానం చేశారు కేంద్రంలో. ఈరోజు మీ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలుబొమ్మ, మీరేం చెప్తే చేయవలసిందే వారు. కాబట్టి అది ప్రైవేట్ పరం అవ్వకుండా ప్రభుత్వం ఆధీనంలో ఉండేలాగా ప్రయత్నం చేయమని నేను కోరుతా ఉన్నాను.